ప్రతివాడు నీతులు చెప్పేవాడే, ప్రతివాడు మిగతా వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళే, కానీ వాళ్ళు మాత్రం పాటించరు. తాజాగా నిన్న అసలు జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే బాలకృష్ణ గారు తిట్టారు, సైకో గారు పిలిచాడని చెప్పి. కానీ ఇక్కడ సందర్భానుసారంగా మాట్లాడేటప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఎక్కడ అవమానం చేయలే. కానీ జనసేనలో కొంతమంది ఉంటూ వైసీపీతో ప్యాకేజ్ తీసుకొని మాట్లాడేవాళ్ళు దాన్ని ఏం చేయాలంటారు, దాన్ని కూడా కాంట్రవర్సీ చేయాలని చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య లక్ష్యం జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య గొడవలు పట్టాలి, ఆ గొడవలు పెడితే దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేసి ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం, బాలకృష్ణ గారు ఏమన్నారు అంటే, చిరంజీవి గారు కామినేని శ్రీనివాస్ గారు ఫస్ట్ ఏమన్నారంటే, చిరంజీవి గారు గట్టిగా అరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారన్నాడు. దానికి బాలకృష్ణ గారు ఏమన్నారంటే, అక్కడ గట్టిగా ఎవరు అరవలేదు, గట్టిగా ఎవరో అరవలేదు అంటే వాస్తవానికి ఏంటి, చిరంజీవి గారి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వాస్తవానికి పిలిచిన మాట వాస్తవమే, కానీ అక్కడ చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయిన మాట వాస్తవమే, కలిసిన వాళ్ళతో కలిసిందే. కానీ ఇక్కడ కొంత కామినేని శ్రీనివాసరావు గారు కొంత తెలియని విషయం చెప్పినప్పుడు దాని గురించి ఆయన మాట్లాడాడు. ఎవరు గట్టిగా అరవలేదు అంటే, ఇప్పుడు ఒక్కదాన్ని ఎవరు గట్టిగా అరవలేదు అనే దాన్ని చిరంజీవి గారికి ఆపాదిస్తున్నారు వీళ్ళు. మా చిరంజీవి గారిని ఏదో అన్నారు, అసలు చిరంజీవి గారిని అక్కడ కానీ ఏ సందర్భంలో కూడా బాలకృష్ణ గారు అనలా. ఆయన సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తక్కువ చేసి కామినేని శ్రీనివాస్ గారు అవమానపడ్డారని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము ఎవరం కూడా ఆయన మీద ఎవరు గట్టిగా అరవలేదయ్యా, అరవాల్సిన అవసరం లేదు, ఆయన పిలిచాడు కాబట్టి మా వాళ్ళు వెళ్ళారు అని చెప్పే ప్రయత్నం బాలకృష్ణ గారు చేశారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తున్నా. ఆయన మహామేధావి, ఆయన ఒకసారి మాట్లాడుతున్నాడు. ఆయన లెగిస్తే కాపు కమ్మ కులాల మధ్య గొడవ పెట్టడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే జనసేన ముసుగేసుకొని వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తి అని చూడండి. ఓ సహచర మాజీ తాగుబోతుగా నీకు సలహా ఇస్తాను నేను బాలకృష్ణ, తాగడం మానే, ఒక సంవత్సరకాలంగా మానేశాను, చాలా బాగుంది జీవితం. నీ రాహు పాడైపోతున్నాడో, నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల, పైగా మళ్ళీ మెల్లండ 4 వేల మొత్తం అయిన స్థితితో కాదు చెప్తున్నా. మనం వేసుకునే రుద్రాక్షలో, మనం వేసుకునే దైవిక విషయాల్లో పని చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదో సలహా, నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి. మనలో పులిగోరలు వేసుకుంటానే, పిల్లిగోరలు వేసుకుంటానే అద్భుతాలు ఏమి వచ్చేవి మనకి. ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని, అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మరి కొన్ని ఉంటాయి. బుద్ధే బృహస్పతి, మన బుద్ధి తిన్నంగా ఏడిచి రావాలి కదా. బాగా ఎఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు కుజుడు. నీకు ఎలా పడితే అలా వచ్చేస్తూ ఉంటుంది మాట మీద నియంత్రణ లేక. ఎన్ని బొంగరాలు ఎడితే నేను బొంగరాలు ఎడతాయండి మాట మీద నియంత్రణ లేకుండా. నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. చేతికి కూడా ఎమరాలు పెడుతూ ఉంటాం, బొట్టనాలకు కూడా కట్టి బుద్ధుడు కూడా ఏమైనా నశించిపోయి ఉన్నాడేమో. మొత్తం బుధుడు కుజుడు కానీ మొత్తం అన్ని గ్రహాలు రకరకాలుగా ఉన్నాయేమో. ఓన్లీ శుక్రుడు అంటే ఫేవరబుల్గా ఉంటే సినిమా ఇండస్ట్రీని కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఇంకా నీ జాతకం కూడా చూసి రావలేదు నేను. జాతకాలంటే నీకు ఆసక్తి కాబట్టి ఎలా పడితే అలాగా ఏమన్నా సంబంధం ఉందా చిరంజీవి వ్యక్తికి, అసెంబ్లీకి క్రెడిట్ ఇచ్చారంటే ఈయన మనకు ఎక్కలేని బాధ వచ్చింది. చిరంజీవి ఎత్తే ఎలా అంటే ఒప్పుకుంటామని, మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకోమనా. సరే, నేనేం చెప్తున్నాడు బాలకృష్ణ గారు, మీరు మాలలు వేసుకొని మందు తాగటం, మటన్ తినటం, చికెన్ తినటం లాంటి పనులు చేయకండి, తగ్గించేసుకోండి. ఉచిత సలహాలు ఇస్తారు అన్న, అందరికి సలహాలు ఇస్తాడు, అన్న మాత్రం పార్టిసిపేట్ చేయడు. అన్న చరిత్ర సరే ఏందా ఈయన అన్న చరిత్ర అని చెప్పి చూస్తే ఒకసారి చూడండి. ఎయిర్గన్నుతో బెదిరింపు, హైదరాబాదు అక్టోబర్ 22, జనసేన నేత రౌడీ షీటర్ ఎయిర్గన్నుతో బెదిరింపుకు పాల్పడ్డాడు. ఆయన వద్ద కొనుగోలు చేసిన ఐఫోన్పై నిలదీసిన ఒక వ్యక్తిని నకిలీ పిస్తాలతో బెదిరించగా సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశాడంటే, ఇది జరిగింది నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్లో జరిగింది. ఏమని పోలీసులకు ఏం చెప్పాడంటే, డమ్మీ ఫోన్ అమ్మిన జనసేన నేత రౌడీ షీటర్ శంకర కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేశారంటే అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్నటువంటి ఎయిర్ గన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కడ అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి శంకర కళ్యాణ్ దిలీప్ సీసీ కెమెరాలు ఫిట్టింగ్ వ్యాపారం చేస్తూ సికింద్రాబాద్లోనే పద్మానగర్లో నివాసం ఉంటున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని డమ్మీ ఐఫోన్ 7, 7 అంటే ఇప్పుడు దాదాపుగా 13 సిరీస్ వచ్చింది. అన్న మామూలుగా కాదు. OLXలో అమ్మకాలకి ప్రారంభించాడు. కొన్ని పత్రికల్లో OLX ఐఫోన్ అమ్మటానికి ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసినటువంటి చాలామంది అతన్ని సంప్రదించగా ఇది చూసిన ఒక వ్యక్తి దాన్ని 34,000కి కొన్నాడు.
ఇది కాస్త నకిలీదని తేలటంతో ఆ వ్యక్తి వచ్చి శుంకర మనతోటి గొడవ పెట్టుకున్నాడు. నాకు నకిలీ ఫోన్ అమ్ముతావా, చీట్ చేస్తావా, నన్ను మోసం చేస్తావా, నీ ఫోన్ తీసుకుని డబ్బులు నాకు ఇచ్చేసే అని చెప్పేసి గొడవ పెట్టాడు. ఇతను ఏమంటాడు, ఆయన అమ్మేటప్పుడు చెక్ చేసుకోవాలి, అది మీ తప్పు, అది మా తప్పు ఏం లేదు, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దని మాట ఇద్దరి మధ్య పెరగటంతో ఒక్కసారిగా మనోడు రివాల్వర్ తీసి సినిమా స్టైల్లో కాల్చి పాడేస్తున్నది అని చెప్పడంతో అతను ఏం చేశాడు అంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కంప్లైంట్స్ ఇవ్వడంతో అప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంటే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రంగంలో దిగి మనోడిని అరెస్ట్ చేసి లోపల జైల్లోకి వెళ్ళి వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు సకల మర్యాదలు చేశారు. ఇప్పుడు ఈయన బాలకృష్ణ గారు మీరు మందు తాగకూడదు, మెల్లో మాలలు వేసుకున్నారు, చేతికి అదృష్ట పొంగరాలు పెట్టుకున్నారని చెప్తాడు. మనోడు కూడా వీడియో చూడండి, మనోడు కూడా చేతికి దేవుడు మాలలు వేసాడు, అన్నీ వేశాడు. మనోడు మాత్రం కమ్మ కాపు కులాల మధ్య గొడవ పెట్టే విధంగా మాట్లాడతాడు. తెల్లారు లెగిసిన దగ్గర నుంచి వంగవేటి రంగా గారి హత్యని కమ్మ సామాజిక వర్గం మీద రుద్దాలని చెప్పి మాట్లాడతాడు. మనోడు రాత్రి వైసీపీ వాళ్ళతో కూర్చొని టేబుల్స్లో కూర్చొని పెగ్గులు రౌండ్స్ వేసి తెల్లారేసరికి యూట్యూబ్లోకి వచ్చేసి సోషల్ మీడియాలో ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. ప్రతి వాడంతే పత్తిత్తు, మన గురించి ఎవరికేం తెలియదు, మన పెద్ద నీతిమంతులు, మన పెద్ద మునగాళ్ళం, మనం ఏది మాట్లాడినా చలామణికి అయింది, మనకు నోరు ఉంది, 4 అడిస్తాం, 4 సబ్స్క్రైబర్లు ఉన్నారు, మన యూట్యూబ్ ఫాలోవర్స్ని, మనం ప్రతి వాడికి సలహా ఇవ్వచ్చు. అరే అసలు సంబంధం లేని అంశం గురించి మాట్లాడతారు. మరి ఈరోజు మీరు ఇది మాట్లాడితే మన జోగి రమేష్ ఈరోజు బయటకు వచ్చాడు, అసెంబ్లీలో ఉగ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదుల్లాగా వ్యవహరిస్తున్నారు, సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారని చెప్పాడు. ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడు. నిండు శాసనసభలో వాళ్ళ ఎంపీ గురించి ఒక లుచ్చానా కొడుకు అని చెప్పి సంబోధించాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మొండా అని 3 సార్లు ఆ మొండ మోపోయాడు అన్నాడు. మరి ఆ రోజు నేను అందరికీ ఏం వినిపించవు, అవన్నీ ఎవరు మాట్లాడరు, అసెంబ్లీ రికార్డ్స్లో అలాగే ఉంచుతారు. కానీ ఇక్కడ సందర్భానుసారంగా మాట్లాడినప్పుడు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఒకటే వయసు, అసలు ఒక సినిమా ఫీల్డ్ వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడుక్కున్నారు అని చెప్పి కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు దాని మీద బాలకృష్ణ ఎవరు వెళ్ళి గట్టిగా అరవలేదు, అరవాల్సిన అవసరం ఏం లేదు, ఆయన పిలిస్తేనే మా వాళ్ళు వెళ్ళారు అని వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళని సమర్థించే విధంగా బాలకృష్ణ గారు మాట్లాడినా కూడా ఇందులో ఎక్కడ తప్పు దొరికిద్దా, ఎక్కడ బాలకృష్ణ గారిని చిరంజీవి ఫ్యాన్స్ మధ్య గొడవ పెడదామా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఎందుకంటే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, జగన్మోహన్ రెడ్డి గారి సంకనాకే పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కుక్కలు బయటకు వచ్చి మురుగుతుంటాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా. అందుకే జనసేన పార్టీ నుంచి కూడా మనోడిని సస్పెండ్ చేశారు అనుకుంటా. గతంలో కూడా ఇట్లాంటి పొలిదిరుపు మాట్లాడుతున్నారని గతంలో కూడా మనోడిని సస్పెండ్ చేశారు. మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, ఏ పార్టీ తరఫున స్టాండ్ తీసుకున్నావో నీకే దిక్కు లేదు, నువ్వు కూడా మాట్లాడేస్తున్నావు. ఏంటంటే సోషల్ మీడియా ఎఫెక్ట్, యూట్యూబ్ ఎఫెక్ట్. అరే నీకేం సంబంధం, అరే బాబు అక్కడ అడిగింది జగన్ని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు, ఏం ఇబ్బంది లేదు. వాళ్ళు అంతకంటే గతంలో 5 ఏళ్లలో నీచమైన మాటలు మాట్లాడారు, నీచమైనటువంటి పదాలు వాడారు. కాబట్టి గత 5 ఏళ్ళు మరి నోట్లో ఏం పెట్టుకున్నావు, మరి ఇవాళ వచ్చేసి మాట్లాడుతున్నావు. మరి గత 5 ఏళ్ళలో నువ్వు ఖండించాలి కదయ్యా శుంకర దిలీప్ బాబు. అప్పుడు లేదు, అప్పుడు ఖండిస్తే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజ్ ఇవ్వడగా, అప్పుడు ఎప్పుడు జనసేన టీడీపీ కలపకుండా చూడటం అనేది నీ పని, నీ భుజాల మీద పెట్టినటువంటి బాధ్యత అది. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు దాకా పని లేదు. కాబట్టి ఈ మధ్యలో ఆ 2 జనసేన టీడీపీ మధ్య తగాదాలు పెట్టేటువంటి బాధ్యత నీకు అప్పచెప్పారు. కాబట్టి ఇక్కడ ఏదో పెద్ద కొండనేసి ఎంటుకేసి కొండను లాగినట్టు ఫీల్ అవుతున్నారు. అక్కడ ఏం లేదయ్యా. ఆయన అనింది ముమ్మాడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదం ఒక్కటే వాడింది, మిగతాదంతా కూడా ఒక కామన్ మ్యాన్ మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాడు. దాంట్లో ఏమి ఎక్కడ పదార్థాలు తీయాల్సిన అవసరం ఏమీ లేదు అనేది వాస్తవ విషయం.